అనూహ్యమైనది ఏం కాదు. మనం చాలా రోజుల నుంచి మాట్లాడుకుంటున్నాం. ఇజ్రాయెల్ ఇరాన్ల మధ్యన యుద్ధం జరగబోతోందని అదే ఆరంభమైపోయింది. ఏది జరగకూడదని అనుకున్నామో అదే జరుగుతోంది. ఎందుకు అంటే ఇక దీని పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. గత కొన్ని రోజుల నుండి ఏదైతే మొన్న లెబనాన్లో ఉన్నటువంటి ఇరాన్కి సంబంధించిన రాయబార కార్యాలయం మీదన ఇజ్రాయెల్ దాడి చేసింది. ఆ రోజున లెబనాన్లో ఉన్నటువంటి ఇరాన్ రాయబార కార్యాలయంలో ఉన్నటువంటి వాళ్ళు ఇరాన్కి సంబంధించినటువంటి సైనిక అధికారులు 7 సైనిక అధికారులతో పాటుగా మరికొంతమంది ఇంపార్టెంట్ పర్సన్స్ ఉన్నారు. ఏదైతే ఓ పక్కన ఇజ్రాయెల్ మీద దాడులు చేస్తున్నటువంటి హెజ్బుల్లా వాళ్ళతో మాట్లాడడం కోసం వెళ్ళారు. అక్కడ లెబనాన్లో ఉంటారు. ఆ సందర్భంలో వాళ్ళని అటాక్ చేసింది ఇజ్రాయెల్. ఆ అటాక్లో తీవ్రమైనటువంటి పరిస్థితి చోటు చేసుకుంది. అందులో భాగంగా జరిగినటువంటి ఘటనే అత్యంత ప్రమాదకరమైనటువంటి ఇన్సిడెంట్. దాడి 7 చనిపోవడం, మొత్తం 7 సైనికాధికారులు, మిగతా వాళ్ళు కలిపితే దాదాపు 12 మంది దాకా చనిపోయారు. అప్పుడే ఇరాన్ చెప్పింది దీని మీద తీవ్ర ప్రతిఘటన ఉంటుందని. గతంలో కూడా ఇరాన్ అమెరికాని ఇట్లాగే వార్నింగ్లు ఇచ్చింది, ఇజ్రాయెల్కి అనేక సార్లు వార్నింగ్లు ఇచ్చింది, కానీ వెళ్ళేటటువంటి ధైర్యం చేస్తుందని అందరం అనుకున్నాం. ఎందుకయ్యా అంటే ఇప్పుడు ప్రస్తుతం అది జరిగితే కనుక అమెరికా కూడా ఇజ్రాయెల్కి సపోర్ట్ చేస్తుంది, పెద్ద ఇష్యూ జరుగుతుందని. అయితే ఇక ఇన్సిడెంట్ ఆగితే కష్టం అనుకుందేమో, కానీ ఇప్పుడు ఇజ్రాయెల్ మీదన తాజాగా 100 డ్రోన్లతో ఒక్కసారిగా ఇరాన్ స్వయంగా విరుచుకుపడింది. ఇప్పటిదాకా జరిగినటువంటి సంఘటనలు ఏంటంటే హెజ్బుల్లా ద్వారా, హమాస్ ద్వారా, లేకపోతే ఇస్లామిక్ రెసిస్టెన్స్ ఫోర్స్ ద్వారా, ఇస్లామిక్ జిహాదిస్ట్ ఫోర్స్ ద్వారా, హౌతీ తీవ్రవాదుల ద్వారా అటాక్ చేస్తూ వచ్చినటువంటిది కాస్త ఇప్పుడు స్వయంగా తానే దాడికి దిగింది. తద్వారా కీలకమైనటువంటి పరిణామం చోటు చేసుకుంది. ఇజ్రాయెల్ ఎలా రెస్పాండ్ అవుతుందో చూడాలి.